దేవుడు తన ప్రజల కొరకు ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు. దానికి పరిశుద్ధ మార్గము అని పేరు పెట్టాడు. ఆ మార్గమే క్రీస్తు బోధ. ఈ మార్గంలో ఎవరు పడితే వాళ్ళు నడవలేరు. అది అపవిత్రులు పోకూడని మార్గము అన్నాడు. అపవిత్రులు ఎవరు కూడా దీన్ని అందుకోలేరు, ఈ మార్గంలోనికి రాలేరు సోదరులారా. రాజమార్గము అని ప్రభు పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే, మన రాజు క్రీస్తు. ఆ క్రీస్తు ద్వారా ఏర్పడిన ఈ యొక్క మార్గంలో క్రీస్తును పోలి జీవించేవారు మాత్రమే వెళతారు. అయితే ఈనాడు క్రైస్తవ జనాంగం అంతా కూడా వారి ఇష్టానుసారముగా శరీర సంబంధమైన ముసలమ ముచ్చట్లకు, లోక సంబంధమైన కార్యకలాపాలలో బహు ఆనందముతోటి పాలుపంపులు పొందుతూ వ్యర్థమైన మాటలు ఆలకించడానికి అలవాటు పడిపోయారు. కానీ పరలోకానికి సిద్ధపడాలనే ఉద్దేశం లేదు. పరలోకం కొరకు సిద్ధపడాలంటే శరీరమందు శ్రమను అనుభవించాలి. అలాంటి వారు ప్రయాణం చేసేది గనక, పరిశుద్ధులు వెళ్ళే మార్గము గనక ఆ రాజమార్గమును పరిశుద్ధ మార్గము అని పిలుస్తూ ఉన్నాడు. అది నడుస్తూ ఉన్న వారికి మాత్రమే కనిపిస్తుంది, ఎవరికి పడితే వారికి కనిపించదని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రవక్త ద్వారా ప్రభువు తెలియచేసిన ఈ సత్యాన్ని మీరు ఇప్పుడైనా గమనించినట్లయితే, మీరు క్రీస్తును పోలి జీవించాలి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని తండ్రి తెలియచేశాడు. కనుక ప్రతి విషయంలోనూ మనము క్రీస్తు వారముగా బ్రతకాలి, క్రీస్తు శరీరములో అవయవములుగా బ్రతకాలి. మన కొరకు ప్రాణం పెట్టినవాడు మన ప్రభు అయిన క్రీస్తే కనుక సోదరులారా, ఆయనను పోలి జీవించుట ధర్మము, ఆయనను వెంబడించుట నిజమైన గొర్రెల యొక్క లక్షణము. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన నామములో పరిశుద్ధ మార్గములో మనము ప్రయాణం చేయవలసిన అటువంటి శ్రేష్టతను కలిగి ఉన్నామా, పోగొట్టుకుంటున్నామా? అది నడుస్తూ ఉండగా కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప రాజమార్గములో తండ్రి నడిపిస్తూ ఉన్నవారు నిజంగా ధన్యులు కదా. ఎటువంటి మూఢత్వం కలిగిన వారైనా మనస్సు మార్చుకున్నట్లయితే అది వారికి కూడా ఆ మార్గంలోనికి చేర్చుకోవటానికి ప్రభు అయిన తండ్రి సిద్ధంగా ఉన్నాడని తెలియచేస్తున్నాడు. నేడు అను సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రాజమార్గమునకు సంబంధించిన వారిగా, క్రీస్తు వారిగా బ్రతకటానికి మనలను మనమే ప్రోత్సాహపరచుకుందాం.